పహల్గామ్ దాడి యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కన్నీరు పెట్టుకున్నారు. దారుణమైన సంఘటన. ఏదో ఫ్యామిలీతో కాసేపు కొద్ది రోజులు అలా షికారుగా వెళ్దామని చెప్పి అటు పహల్గామ్కి వెళ్తే రాక్షసులాగా వాళ్ళ పైన పడి నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని మరీ ఏరి వాళ్ళని వెంటబడి దారుణంగా హింసించి చంపారు. దానికి ప్రతీకారంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అర్ధరాత్రి 1:58 నుంచి సింధూర్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు. దాదాపు 100 నుంచి 300 మంది తీవ్రవాదులను మట్టుబెట్టారు. అదేవిధంగా అయితే ఇప్పుడు మనం ముందు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చే ముందు బాధితులు ఇంటికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ యొక్క దాడులు మాకు ఎలాంటి తృప్తిని ఇవ్వలేదు, ఇలాంటి దాడులు ఇప్పటికి గతంలో జరిగినప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి ఎలా దాడులు చేయటం, మళ్ళీ సైలెంట్ అయిపోవటం, మళ్ళీ 1-2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీవ్రవాదులు భారత్లో చొచ్చుకోటుకు రావటం, మళ్ళీ చంపటం జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశం అనేది లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి గారు మన వద్దన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మేము ముందు బాధితులతో మాట్లాడి మీ దగ్గరికి వస్తూ ఉన్నాము. వాళ్ళు బాధ చూస్తే మామూలు వర్ణాతీతం. అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ముఖ్యంగా సోదరుడు మధుసూదన్ రావు గారు కావలివాసి, పహల్గామ్ దాడిలో వీరమరణం పొందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉన్నాం. మేమందరం కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం. తను లేని లోటును మేము తీసుకురాలేనప్పటికీ కూడా ఆ కుటుంబానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కాశ్మీర్ ప్రభుత్వం అందరూ కూడా ముందుండి వాళ్ళకి అందించడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేసిన దానికి ఫలితంగా ఈరోజు 9 స్థావరాల మీద ఈరోజు దాడి చేసి వాళ్ళని అందరినీ కూడా తుదిమట్టించి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి రక్తానికి రక్తం చిందించినట్టుగానే మన భారతీయులు చిందించిన రక్తానికి బదులుగా సింధూర్ తీవ్రవాదుల యొక్క రక్తానికి ఈరోజు సింధూర్గా నామకరణం చేస్తూ ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మోడీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అయితే మనుషులు భారతదేశం శాంతికి చిహ్నమైనటువంటి దేశం భారతదేశం. చిన్న చిన్న విపత్తులు జరిగినప్పుడల్లా ఇతర దేశాలని తుదముచ్చరించడాలనేది ఒక పద్ధతి కాదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని రూపుమాపి ప్రజలు పీస్ఫుల్గా బతికేటట్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. యుద్ధం అనేది అవసరం కాదు. యుద్ధం అనేది చేస్తే రెండు వైపులా సైన్యం నష్టం, రెండు వైపులా దేశాల ఆర్థిక నష్టం. ఈరోజు ఇప్పుడిప్పుడే భారతదేశం ప్రపంచంలో 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎదిగే టైం, రాబోయే కాలంలో నెంబర్ 1 స్థానానికి ఎదిగే దశలో ఇటువంటి చిన్న ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అందరూ కూడా చర్చించుకోవడం, ఎక్కడ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ అంతమొందిస్తూ భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి క్రమంలో ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారిని ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ఓర్పు అవసరం రాజుకి. ఈరోజు మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరం కూడా స్వాగతిస్తున్నాం. సార్, అయితే ఈ పహల్గామ్ దాడి అంటే పహల్గామ్ దాడికి ముందు కూడా ఇటు బాంబేలో చూసుకుంటే పెద్ద హోటల్లో మన వాళ్ళని 100 మందిని చంపేశారు. ఇటు హైదరాబాద్ తీసుకుంటే లుంబిని పార్కులో చంపేశారు. ఇలా చంపినప్పుడల్లా మనం సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి సింపుల్గా వాళ్ళని వదిలేస్తూ ఉంటే వాళ్ళు ఇంక ముందు కూడా రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. దీనికి ఎవరైతే కారకులు ఉన్నారో వారిని చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో చేయాలి తప్ప మనం చేతికి తీసుకోవడం అనేది ప్రభుత్వాలు ఆలోచించేటువంటి విషయాలు తప్పకుండా. కాబట్టే ఈరోజు ఆపరేషన్ సింధూర్ రూపంలో కొన్ని 100 మందిని ఈరోజు తుదిమట్టించడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ భారత వైపు మనం సహనంగా ఉన్నాం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడగట్టుకోగలిగాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించడం జరిగింది. భారతదేశం మీద ప్రజలందరూ కూడా ప్రశంసలు కురించడం జరిగింది. 145 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. వ్యవస్థలో ఇంతటి సువిశాలమైన భారతదేశంలో చిన్న చిన్న అవాంతరాలు జరిగినప్పుడు ఎమోషన్ అనేది ప్రజల ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటే ప్రజలందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు లోటు రావటం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనం మోడీ తీసుకునే నిర్ణయానికి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ రావు భార్యతో కూడా మాట్లాడాము. మొదటి నుండి కూడా ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి గారు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మాకు తోడు నీడగా ఉన్నారని వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా కర్తవ్యం అండి. స్థానిక ఎమ్మెల్యేగా మా అధినేత శ్రీ నారా చంద్రబాబు గారు ఆ సూచనల మేరకు మేము వాళ్ళతో మమేకం కావడం జరిగింది. మా కావలివాసి మంచివాడు చనిపోయినప్పుడు వారి అంతిమయాత్రని దగ్గరుండి ఫాలో చేయడం నా కర్తవ్యం. ఇదేమీ వేరే విషయమేం కాదు, ఇది బాధ్యత. కాబట్టి మా బాధ్యతను నిర్వర్తించడం జరిగింది. సార్, ఫైనల్గా పాకిస్తాన్తో యుద్ధం తారాస్థాయికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇందరితో క్లోజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా?
యుద్ధం దాకా రాదండి. ఈ మనం సర్జికల్ స్ట్రైక్స్ రూపంలోనే ఇటువంటి స్థావరాలని ధ్వంసం చేసి పీఓకి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే పాకిస్తాన్ ఇప్పటికే ఐక్యరాజ్య సమితితో చర్చలు జరిపే యుద్ధానికి మేము రాము అని వాళ్ళు కూడా తెలియజేయటం కూడా జరుగుతుంది. కాకపోతే ఈ ఉగ్రవాదులందరినీ పట్టించడం, ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తే తప్పకుండా మళ్ళీ చర్చల రూపంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అప్పటి వరకు ఈ స్ట్రైక్స్ ఇట్టే జరుగుతుంటాయి కూడా. ఇది పరిస్థితి. ఈ నరేంద్ర మోడీ యొక్క చేపట్టిన ఆపరేషన్ సింధూర సూపర్గా సక్సెస్ అయింది. దాదాపు 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. 100 నుంచి 300 మందికి ఉగ్రవాదులు కూడా తుదముట్టించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణ గారు మనతో మాట్లాడుతూ యుద్ధం అనేది ఇంపార్టెంట్ కాదని, యుద్ధం వస్తే అటు సైనికులు ఇటు సైనికులు చనిపోతారని, అటు ఇటు ఆస్తి నష్టం వస్తుంది కాబట్టి ఉగ్రవాద శిబిరాలు మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళని అంతం ముందిస్తే సరిపోతుందని చెప్పి కావ్యకృష్ణ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు ఉగ్రదాడి బాధితులు కూడా అన్ని విధాలుగా అండగొంటామని, ఇప్పుడే కాదు ముందు ముందు కూడా వాళ్ళకి అన్ని విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఎమ్మెల్యే కావ్యకృష్ణ గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయం నుండి.